హలో అండి. వెల్కమ్ టు మహి ముచ్చట్లు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరాముని దయ, శ్రీరాముని ఆశీస్సులు, ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు శ్రీరాముని కళ్యాణం అయితే ఎంతో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా మా దగ్గర అయితే చాలా బాగా జరిగిందండి. మీరందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణాన్ని వీక్షించండి. శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ మీ యందు ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఈ శ్రీరాముని పట్టాభిషేకం గురించి కానీ, శ్రీరాముని వనవాసం గురించి కానీ ఈరోజు మామూలుగా మాట్లాడుకుంటాం కదండి. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడి గురించి అన్ని విషయాలు చర్చించుకుంటాము. అట్లా చర్చించుకుంటున్నప్పుడు నాకు ఎందుకో అసలు శ్రీరాముడు అంటే శ్రీరాముడు అని కాదు, రామాయణం అసలు మనకేం చెప్పాలనుకున్నది, అసలు రామాయణం నుంచి మనం ఏం నేర్చుకున్నాం, రామాయణంలో మనం నేర్చుకోదగ్గ విషయాలు ఏమున్నాయి అని నాకు ఎందుకో నా మనసుకు అనిపించింది. అయితే దాని గురించి అంటే అందరికీ తెలిసిందైనా చాలా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయము. కాకపోతే ఎందుకో ఒకసారి నాకు మీ అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియోను చేస్తున్నా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే వీడియో స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. నేను ఏమంటున్నానంటే రామాయణం నుంచి మనం ఏం నేర్చుకున్నాం, అసలు రామాయణంలో ఉన్న పాత్రలు మనకు రాముని గురించి, మన సమాజం గురించి అసలు ఏం నేర్చుకోమన్నాయి, ఏం నేర్చుకున్నాం మనము అనేది నేను మీతో పంచుకోవాలను. ముందుగా రామాయణం గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అయితే రామాయణంలోని ముఖ్యమైన పాత్ర దశరథుడు, కైకేయి. అయితే దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట కోసం తనకి ఎంతో ఇష్టమైన, తన ప్రాణానికి ప్రాణమైన కొడుకును అరణ్యవాసానికి పంపించాడు. అంటే దశరథుని నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఆయనకి ఎంతో ఇష్టమైన అయినా ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి రాముల వారిని అరణ్యవాసానికి పంపించిండు. ఆ బాధతోనే ఆయన చనిపోయిండు. అయినా కూడా ఇచ్చిన మాటను మాత్రం తప్పలేదు. అంటే మనం దశరథుని నుంచి ఇచ్చిన మాట ప్రాణం పోయినా సరే నిలబెట్టుకోవాలి అనేది దశరథ మహారాజు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దశరథుని కుమారుడైన రాముడు గురించి మనం ఈ రామాయణంలో ఏం తెలుసుకున్నాం? ఆయనకు రాజ్యాన్ని ఇచ్చిన రాజ్యాన్ని కాదనుకొని తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదులుకొని అడవులకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇక్కడ రాముడు మనకు నేర్పించింది ఏంటి? తల్లిదండ్రుల మాటలను గౌరవించాలి అనే మాట రాముడు మనకు నేర్పించాడు ఇక్కడ. ఇంకా సీతాదేవి అమ్మవారు మనకి, సీతమ్మవారు ఏం నేర్పించారంటే, భర్త అడుగుజాడల్లో నడిచి భర్త అడవులకు వెళ్తే తను రాణివాస సుఖాలు వద్దనుకొని భర్తతో పాటు అడవులకు వెళ్ళింది. ఇక్కడ భార్యాభర్తల అన్యోన్యత, అనుబంధం అనేది ఇక్కడ సీతమ్మ వారు మనకు తెలియజేస్తుంది. ఇక ఈ రామాయణంలో అతి ముఖ్యమైన రావణుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, రావణుడు ఎంతో శక్తిమంతుడు, మహాశివభక్తుడు, అన్నీ తెలిసిన మేధావి. అయినా కూడా ఆయన చేసిన తప్పు ఏంటంటే పరస్త్రీని చెరబట్టడం ఆయన చేసిన తప్పు. ఆయన చేసిన ఒక తప్పు తన జీవితాన్ని నాశనం చేయడం కాకుండా తన బంధుమిత్రులందరినీ కూడా నాశనం చేసింది. అందుకే మనది కాని దాని గురించి, మనది లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. పరుల సొమ్ము కోసం ఎప్పుడూ ఆశించొద్దు. అది రావణుడు మనకు నేర్పించింది. ఇక లక్ష్మణుడు ఏం నేర్పించాడు? అన్న కోసం తను కూడా అడవులకు వెళ్ళాడు. ఇంకా అన్న అడుగుజాడల్లో నడిచి కుటుంబం అంతే, కుటుంబ బాధ్యత పంచుకున్నాడు. కుటుంబంతో కలిసి ఉండాలని లక్ష్మణుడు అన్నతో పాటు అడవులకు వెళ్ళి కుటుంబం అంటే ఏంటిది, కుటుంబం ఎట్లా కలిసిమెలిసి ఉండాలని లక్ష్మణుని ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే భరతునికి
తన తల్లి కోరిన విధంగా పట్టాభిషేకం చేసిన రాజ్యం ఇచ్చినా కూడా తను అన్న కోసము రాజ్యం వద్దనుకొని రామబంటుగానే మిగిలిపోయాడు. అలా ఇదంతా మనకు అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువలు అనేది మనకు ఈ రామాయణంలో అతి ముఖ్యంగా చెప్తున్నది. ఇంకా ఇందులో అతి ముఖ్యమైన వారు ఎవరు అంటే ఇంకా మిగిలిన వారు ఆంజనేయుడు. ఆంజనేయుడు నమ్మిన వారి కోసం, తన భక్తి కోసం ఎంత దూరం వెళ్ళాడో అందరికీ తెలుసు. తన తోకతో లంకా దహనం చేసి వచ్చినవాడు. అంటే నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించమని ఆంజనేయ తత్వం మనకు చెప్తుంది. ఈ రామాయణంలో తండ్రి కొడుకుల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, అన్నా తమ్ముల ప్రేమలు, వినయ విధేయతలు మనందరికీ ఆదర్శం. అయితే ఈ ఆదర్శాలు ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? అందుకేనేమో వాల్మీకి మహాముని మనందరి కోసం ఈ రామాయణాన్ని రచించి రామాయణంలో ప్రతి పనిలో మంచిని మాత్రమే గ్రహించాలని రామాయణంలోని పరమార్థాన్ని మనందరికీ తెలిసేలా పొందుపరిచాడు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నేటి సమాజంలో భార్యాభర్తలకు కానీ, తండ్రి కొడుకులకు కానీ, అన్నదమ్ములకు కానీ ఏ బంధానికి విలువలు లేవు. చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో కొంతమంది ఉన్నారు. కాకపోతే ఇంత ఆదర్శంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఉన్నా ఎవరో వేళ్ళ మీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు. అసలు ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే అసలు ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించడం మాట పక్కకు పెడితే కనీసం వాళ్ళను ఒక మనుషుల్లా కూడా చూడడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రామాయణాన్ని ఎవరైనా చదివున్న వాళ్ళు, వినున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి రామాయణం మనకు నేర్పించిన మంచిని మాత్రమే తీసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని మనం సమాజం పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన అన్నదమ్ముల పట్ల, భార్యాభర్తలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో కుటుంబాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోను ఇంతవరకు శ్రద్ధగా విన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చినట్టయితే, నేను చెప్పిన విషయాలు మీకు ఏదైనా కరెక్ట్ అనిపిస్తే వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా విన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీరామ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.